రెండవ 50 మంది కూడా చనిపోయారు. ఫస్ట్ పంపిన 50 మంది చనిపోయారు, వాళ్ళ అధిపతి చనిపోయాడు. రెండో 50 మంది రాజుగారు పంపినటువంటి రెండో 50 మంది వాళ్ళ అధిపతి కూడా చనిపోయాడు. ఇప్పుడు మరి ప్రవక్త ఎప్పుడైతే దేవుని ప్రార్థించాడో, ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వెళ్ళని దహించిందో, ఈ విషయం మళ్ళీ రాజుగారికి తెలిసినప్పుడు ఈసారి మూడోసారి కూడా పంపించాడనమాట. ఆ విషయం చూద్దాము. రెండవ రాజులు 1వ చాప్టర్ వర్స్ 13లో ఉంది. 2 Kings chapter 1 verse 13. Again the kings and the captain of a third 50 with his 50. అలా కాదు. Again the kings and the captain of a third 50 with his 50. And the third captain of 50 went up and came and fell on his knees before Elijah and entreated him, O man of God, please let my life and the life of these 50 servants of yours be precious in your sight అని పలికాడనమాట. మూడోసారి వచ్చినటువంటి కెప్టెన్ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా నమ్రతగా వినయంగా ఈ మాటలు పలికినప్పుడు వాటిని ఎలా తీసుకున్నాడు ఏలియా గారు అనేది తర్వాత చూద్దాము. ఇవే వచనము 13వ వచనము తెలుగులో చూద్దాము. ఇప్పుడు ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాణి 70 మందితో కూడా పంపగా 70 మంది మీద అధిపతి అయిన మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము అని చెప్పి పలికాడనమాట. పలికినప్పుడు ఏలియా గారు ఈ మాటలకు ప్లీజ్ అయ్యారా లేదా, మరి ఏం చేశాడు అనే విషయం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము.